crores is given by Today Bengal. అండ్ ఒకటి ఉమెన్ ఐటీఐ వాళ్ళు చేసుకుంటే కూడా ఆల్మోస్ట్ 3 crores ఇచ్చినారు మన టుడే వాళ్ళు. ఎవ్రీవేర్ ఇప్పుడు కొచ్చిన్ కూడా వేస్ట్ మేనేజ్మెంట్లో బాగా చేస్తున్నారు. ప్రతి చోట కూడా పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ డూయింగ్ ఇట్. కాబట్టి డెఫినెట్గా మీ లీడర్షిప్లో సుధాకర్ గారు మీకు నేను చూసేదానికి ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఉన్నాయి మీకు. ప్లస్ సీనియర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇంతకుముందు ఆ సీనియారిటీ అవన్నీ కూడా కాకుండా సీనియారిటీ ఉన్నది. ప్లస్ ఫార్చునేట్లీ మన స్టేట్ బాడీ కూడా రిప్రజెంటెడ్ బై ఇక్కడ విజయవాడ. మీకు అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఐ ఫీల్ యూ విల్ డెఫినెట్లీ డూ ఏ గుడ్ జాబ్. అండ్ నా తరఫున మీకు ఎప్పుడైనా ఏదైనా 24/7 ఐఎమ్ అవైలబుల్. ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్సో గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చిన్న విషయం చెప్తాను. ఎందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మన లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఎలక్షన్స్ ముందు రన్ ఫర్ ఓట్ అనే ఒక కార్యక్రమం గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది. దానికి జస్ట్ ఇన్సిడెంటల్గా లక్కీగా ఏమైందంటే 2 రోజుల ముందు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన మాటల్లో ఏమన్నాడంటే ఈ రన్ ఫర్ ఓట్ జరుగుతుంది, మీరు ఏమైనా స్పాన్సర్ చేయకూడదా అన్నాడు. చెప్పండి సార్ ఏం కావాలన్నాం. అయితే ఒక 400 బనియన్స్ కావాలండి, చేస్తారన్నారు. చేస్తామండి. నేను ఎవరితో మా ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి, ఆయనకి చెప్పేశాను మీకు చేస్తామండి, చెప్పండి ఎట్లా చేయాలంటే అట్లా చేస్తామని చెప్పాను. 2 రోజుల దాకా ఆయన ఫోన్ చేయలేదు, మనకేం మెసేజ్ లేదు. తర్వాత చేయలేదని మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అరీబరీ అవుతుందని ఆయన ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అండ్ బనియన్స్ అక్కర్లేదు కానీ టోపీలు కావాలండి అన్నాడు. టోపీలు అని సరే అని చెప్పాము. అప్పటికే ఏమందంటే మన దగ్గర 3-4 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. సార్ మా ఈ 3-4 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయండి, కొంచెం క్లియర్ ఏంటంటే ఈ గివ్ మీద నెంబర్స్ అన్నాడు. 3-4 ఫైల్స్లో ఫస్ట్ అప్పటికి మన దొడ్డపనేని ప్రసాద్ గారు సార్ నా ఫైల్ ఉందంటే నా ఎమ్మడ పడుతున్నారు. సార్ నేను ఆల్రెడీ ముందు ఆయన నెంబర్ ఇచ్చాను అనమాట. తెల్లారికల్లా ఆయన ఆ ఫైల్ క్లియర్ చేశాడు. క్లియర్ చేసి మెసేజ్ కూడా పంపించాడు ఎవరి ఫైల్ ఇది క్లియర్ అని టోపీల సంగతి అడిగితే నేను టోపీలు ప్రింట్ చేయడం లేట్ అవుతుంది కానీ అమౌంట్ ఎంత అవుతుందో చెప్తాను, అమౌంట్ పంపించండి అన్నాడు. సరే చెప్పి 60,000 పంపించండి అన్నాడు. వాళ్ళ స్టాఫ్ను పంపించారు. ఆ అమౌంట్ మన దొడ్డపనేని ప్రసాద్ గారు స్పాన్సర్ ఇచ్చారు. మన అసోసియేషన్ ఆయన నేను చెప్తే నేను ఇస్తానండి అమౌంట్ అని ఆయన ఇచ్చారనమాట. అది కమిషనర్ గారితో రిలేషన్ మనకి డెవలప్ అవడానికి అది నాంది. అప్పటి నుంచి ఆయన మనకి ప్రతిసారి మనం వెళ్ళినప్పుడల్లా నువ్వు రావక్కర్లేదు, నాకు ఫోన్లో మెసేజ్ ఇవ్వండి, నెంబర్లు ఇస్తే పనిచేస్తాను అని అట్లా ఇస్తారు. సో శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు సోషల్ యాక్టివిటీస్ చేస్తే లాంగ్ రన్ లో మనకి ఖచ్చితంగా బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సారీ మళ్ళీ మధ్యలో ఇంటరప్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు శేఖర్ రెడ్డి గారు. మీరు చాలా ముందుకు వచ్చి మాకందరికీ కూడా చేస్తారు. ఈ సందర్భంలో నేను అడిగేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక క్రెడాయాలంటే గ్రేట్గా చెప్పుకోవాలి. మనందరం కూడా మనం కూడా ఒక చిన్న లయన్స్ క్లబ్ వాళ్ళు వీళ్ళు రోటరీ వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఒక చిన్న ఇది మనం మార్కెట్లోకి వెళ్తే మేము క్రెడాయాలని మన గౌరవం వచ్చేట్టుగా ఆ నేషనల్ వైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అప్కమింగ్ బాడీ మెంబర్షిప్ డ్రైవ్ ఛాలెంజ్ గా తీసుకుంటారు అని నేను ఈరోజు ఒక మెంబర్ని చెక్తో పాటు వారికి ప్రెసిడెంట్ గారికి మన నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇప్పిస్తున్నాను. నేను చందు గారు, బోయపాటి చందు గారు వారు రాలేదు కానీ చెక్తో ఇది పంపించారు. ఇది దీనికి మెంబర్షిప్ జాయిన్ చేయడానికి మన సతీష్ గారు కూడా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన సెక్రటరీ స్వామి గారు మాట్లాడతారు. బోర్డ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇక్కడ ఇందాక రమణరావు గారు చెప్పారు. మేము గత సంవత్సరంలో రమణరావు గారు మీ అందరం కోఆర్డినేషన్లో వైస్ ప్రెసిడెంట్గా చేసాం. ఈ సంవత్సరంలో 10 years జనరల్ సెక్రటరీ వచ్చింది. సంతోషం. ఇప్పుడు అందరికీ హార్డ్ వర్క్ చేసి ప్రతి చెప్పారు విష్ణు గారు ప్రతి విషయం అప్ టు డేట్గా మెసేజ్ ఇవ్వన్నారు. గతంలో జనరల్ సెక్రటరీ చేసిన అనుభవం ఉంది కాబట్టి నా వంతు 99%
గవర్నమెంట్లో ఉన్న ఈ ప్రెస్ కార్పొరేషన్ ఉడాలో 24 అవర్స్ మీకు అన్ని వేళ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ మాకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ చెన్నైలో ఏదో ప్రోగ్రామ్ నుంచి హైదరాబాద్లో మధ్యాహ్నం దాకా ప్రోగ్రాంలో ఉన్నా కూడా నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ గారు ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు, మరియు ఎన్టీఆర్ గుప్తా గారు, శివారెడ్డి గారు మా ఆహ్వానాన్ని మన్నించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ డీజీఎం గారు వెంకటరెడ్డి గారు, నెక్స్ట్ ఎస్బీఐ ఆర్ఐసిపిసి ఏజిఎం గారు వచ్చారు. అట్లాగే ఐసిఐసిఐ రీజనల్ హెడ్స్ వచ్చారు, కొంతమంది బ్యాంక్ ఆఫీసర్ ఐఎల్ఎస్ ఆఫీషియల్స్, మా ఆహ్వానం మంచి నగర ప్రముఖులు, ఎగ్జిబిషన్ సొసైటీ వారు, ఇతర అసోసియేషన్ సభ్యులు, మా సహచర అసోసియేషన్ సభ్యులు కొంతమంది అందరూ రావడం జరిగింది. అడ్వకేట్స్, మాతో రిలేషన్ ఈ బిల్డింగ్ సంస్థకి సంబంధించిన రిలేషన్ ఉన్న సంస్థ సభ్యులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు అన్ని విధాల వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ సుధాకర్ గారి టీం, కార్పొరేషన్ హైయర్ టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ కూడా వచ్చారు. ఉడా నుంచి కూడా కొంత అఫీషియల్స్ కూడా వచ్చినారు లోపల, ఉడా సిపి గారు అనుకుంటున్నారు లోపల. కాబట్టి దయచేసి మాకు ఈ సంధించిన అవకాశం ఇచ్చినందుకు సుధాకర్ గారి టీము బెస్ట్ యాక్టివ్ టీమ్ గా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. భోజనం ఉంది సార్, భోజనాలు కంటిన్యూషన్ యాక్టివ్ కూడా ఉంది. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి పెట్టారా? స్టార్టింగ్ నుంచి ఆయన నేను చెప్తే నేను ఇస్తానండి అమౌంట్ అని ఆయన ఇచ్చారనమాట. అది కమిషనర్ గారితో రిలేషన్ మనకి డెవలప్ అవడానికి అది నాంది. అప్పటి నుంచి ఆయన మనకి ప్రతిసారి మనం వెళ్ళినప్పుడు నువ్వు రావక్కర్లేదు, నాకు ఫోన్లో మెసేజ్ ఇవ్వండి, నెంబర్లు ఇస్తే పనిచేస్తాను అని అట్లా ఇస్తారు. సో శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అంటే సోషల్ యాక్టివిటీస్ చేస్తే లాంగ్ రన్ లో మనకి ఖచ్చితంగా బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సారీ మళ్ళీ మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను. థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు శేఖర్ రెడ్డి గారు. మీరు చాలా ముందుకు వచ్చి మాకందరికి కూడా చేస్తారు. ఈ సందర్భంలో నేను అడిగేది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రణాయాన్ని అంటే గ్రేట్ గా చెప్పుకోవాలి. మనందరం కూడా మనం కూడా ఒక చిన్న లయన్స్ క్లబ్ వాళ్ళు వీళ్ళు రోటరీ వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఒక చిన్న ఇది మనం మార్కెట్ లోకి వెళ్తే మేము ప్రణాయానికి మన గౌరవం వచ్చేట్టుగా ఆ నేషనల్ వైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అప్కమింగ్ బాడీ మెంబర్షిప్ డ్రైవ్ ఛాలెంజ్ గా తీసుకుంటారు అని నేను ఈ రోజు ఒక మెంబర్ని చెక్ తో పాటు వారికి ప్రెసిడెంట్ గారికి మన నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇప్పిస్తున్నాను. నేను చందు గారు, బోయపాటి చందు గారు వారు రాలేదు, కానీ చెక్ను ఇది పంపించారు. ఇది దీనికి మెంబర్షిప్ జాయిన్ చేయడానికి మన సతీష్ గారు కూడా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన సెక్రటరీ స్వామి గారు మాట్లాడతారు. బోర్డ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇక్కడ ఇందాక రమణరావు చెప్పారు, మేము గత సంవత్సరంలో రమణరావు గారు మీ అందరం కోఆర్డినేషన్లో వైస్ ప్రెసిడెంట్ గా చేసాం. ఈ సంవత్సరంలో 10 years జనరల్ సెక్రటరీ వచ్చింది. సంతోషం. ఇప్పుడు అందరికీ హార్డ్ వర్క్ చేసి ప్రజలు చెప్పారు విష్ణు గారు, ప్రతి విషయం అప్ టు డేట్ గా మెసేజ్ ఇవ్వన్నారు. గతంలో జనరల్ సెక్రటరీ చేసిన అనుభవం ఉంది కాబట్టి నా వంతు 99% గవర్నమెంట్ లో ఉన్న ఈ ప్రెస్ కార్పొరేషన్ ఉడాలో 24 hours మీకు అన్ని వేళ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ మాకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ చెన్నైలో ఏదో ప్రోగ్రామ్ నుంచి హైదరాబాద్లో మధ్యాహ్నం దాకా ప్రోగ్రాంలో ఉన్నా కూడా నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు, మరియు ఎన్టీఆర్ గుప్తా గారు, శివారెడ్డి గారు మా ఆహ్వానాన్ని మన్నించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ డీజీఎం గారు వెంకటరెడ్డి గారు, నెక్స్ట్ ఎస్బీఐ ఆర్ఐసిపిసి ఏజిఎం గారు వచ్చారు. అట్లాగే ఐసిఐసిఐ రీజనల్ హెడ్స్ వచ్చారు, కొంతమంది బ్యాంక్ ఆఫీసర్ ఐఎల్ఎస్ ఆఫీషియల్స్, మా ఆహ్వానం మంచి నగర ప్రముఖులు, ఎగ్జిబిషన్ సొసైటీ వారు, ఇతర అసోసియేషన్ సభ్యులు, మా సహచర అసోసియేషన్ సభ్యులు కొంతమంది అందరూ రావడం జరిగింది. అడ్వకేట్స్, మాతో రిలేషన్ ఈ బిల్డింగ్ సంస్థకి సంబంధించిన రిలేషన్ ఉన్న సంస్థ సభ్యులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు అన్ని విధాల వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ సుధాకర్ గారి టీం, కార్పొరేషన్ హైయర్ టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ కూడా వచ్చారు. ఉడా నుంచి కూడా కొంత అఫీషియల్స్ కూడా వచ్చినారు లోపల, ఉడా సిపి గారు అనుకుంటున్నారు లోపల. కాబట్టి
దయచేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుధాకర్ గారి టీము బెస్ట్ యాక్టివ్ టీమ్ గా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. భోజనం ఉంది సార్, భోజనాలు కంటిన్యూషన్ ఆక్టివ్ కూడా ఉంది. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి పెట్టాలరా, స్టార్టింగ్ నుంచి పెట్టు. ఇష్టం దీన్ని సార్ సో చిన్న మెమోటో ప్రోగ్రామ్ జరుగుతుందండి సార్. ప్లీజ్ సార్, శేఖర్ రెడ్డి గారికి, మన నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి ఒక స్మాల్ మెమోటో తొండెపు హనుమంతరావు గారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది కోరుతున్నాం. సార్, తొండెపు హనుమంత్ గారు ప్లీజ్ లోపించి. Thank you, sir. Thank you, sir. Our president, Ramanrao garu, ఒక స్మాల్ మెమోటో ఒకటి మీకోసం వెయిట్ చేస్తుందండి. ప్లీజ్ కమెంట్ తెలియజేస్తుంది. శేఖర్ రెడ్డి గారు చేతుల మీదుగా రామరావు గారికి ఒక మెమోటో ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఫస్ట్ సతీష్ బాబు గారు, చెరుకూరు సతీష్ బాబు గారు శివారెడ్డి గారి చేతుల మీదుగా మెమోటో ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివారెడ్డి గారు. అండ్ ద సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు స్వామి గారికి సుధాకర్ గారి చేతుల మీదుగా ఒక మెమోటో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. జనరల్ సెక్రటరీ గారు, మా జనరల్ సెక్రటరీ గారు రాజేందర్ గారికి గుప్తా గారి చేతుల మీదుగా మెమోటో ఇవ్వాలని చెప్పి కోరు సార్. అటు పక్కలండి. థ్యాంక్ యూ సార్. జాయింట్ సెక్రటరీ విష్ణువర్ధన్ రావు గారు, సో రాంబాబు గారు, రాంబాబు గారికి తేజేశ్వరరావు గారు చేతుల మీదుగా మెమోటో. సార్ జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మా చేతుల మీదుగా మెమోటో ఇవ్వాలి. సో సారీ, మా ఎలక్షన్ ఆఫీసర్గా కృషి చేసినందుకు, ఒక మంచి బాడీని క్రెడై విజయవాడకి అందించినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ శివారెడ్డి గారికి ఒక మెమోటోని మా సిపి గారు చక్రపాణి గారి చేతుల మీదుగా ఒక మెమోటో ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, మేము చక్రపాణి గారు ఒక బెగ్గోగి కూడా తీసుకున్నాను. సార్, థ్యాంక్ యూ చక్రపాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మాకు ఇన్స్టాలేషన్ ఫంక్షన్ని జరిపించిన గురువులు, పెద్దలు అందరికీ, అడ్వైజర్ గుప్తా గారికి, హనుమంతరావు గారి చేతుల మీదుగా బొకే ఇవ్వాల్సింది కోరుతున్నాం.
థ్యాంక్ యూ హనుమంతరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డిన్నర్ ఆల్సో. సార్ ఈసీ మెంబర్స్ ఉన్నాయండి. సారీ ఒక చిన్న వడ్లమూడి శ్రీనివాస్ గారికి విష్ణు గారి చేతుల మీదుగా, సూర్యరెడ్డి విష్ణు గారి చేతుల మీదుగా ఒక మెమెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. డి శివప్రసాద్ గారు ప్లీజ్ ఒక్కసారి ఈసీ మెంబర్ గా చాలా ఈ అసోసియేషన్ చాలా సర్వీస్ చేసినందుకు ఇస్తున్నామండి. కేవీవి రవికుమార్ గారు. జేవి సుబ్రహ్మణ్యం గారు. సార్ జేవి ఉండండి సార్. విజయసారథి గారు. మహేష్ గారు. మహేష్ గారు సెంటర్లో అక్కడ జిఎస్ఆర్ మోహన్ రావు గారండి. వీరు కూడా శ్రీధర్ గారు మూమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డిన్నర్. థ్యాంక్ యూ.